నమస్కారం అందరికి. సప్త శనివారం వ్రతం 7th వీక్ పూజ మాత్రం చాలా బాగా జరిగింది. వాయినాలు అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూజ స్వామివారి అలంకరణ చూసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ప్రసాదాలు కూడా చూపిస్తాను, రండి. వచ్చేయండి. ఇది రవ్వ కేసరి, పరమాన్నం, శనిగలు, పులిహోర, దద్దోజనం అండ్ వడలు సగం అయ్యాయి. స్వామివారి మందం చేశాను. ఇంకా వల్ల అక్కడ మా అక్క ప్రిపేర్ చేస్తాను, చూడండి ఒకసారి. హలో, హాయ్ చెప్పు. మా అక్క ఇగో ఇక్కడ మా నాన్నమ్మ కూడా వచ్చింది పూజకి. హాయ్ చెప్పు. మా అమ్మ హాయ్ చెప్పు. ఇంకెవరెవరు వచ్చారు? అందరిని చూసిన వచ్చారు. వడలు ఎలా వస్తున్నాయి? మా అక్క వడలేయడం ఇదే ఫస్ట్ టైం, నేను కూడా వడలేయడం ఇదే ఫస్ట్ టైం. స్వామివారి కోసం నేను నేర్చుకొని మరీ చేశాను. సగం చేసి పూజ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పూర్తిగా మా అక్క కంప్లీట్ చేస్తుంది. ఎలా చేద్దామో చూద్దాం రండి. కరెక్ట్ షేప్లో వస్తున్నాయా? మా తోటి కోడలు, సెకండ్ తోటి కోడలు, నేను చిన్నదాన్ని. ఇంట్లో పెద్దక్క వాళ్ళు బిజీగా ఉన్నారంట, రాలేదు. ఆయన మా పాప, మా అక్క వాళ్ళ పాప, మా డాడీ లోపల ఏమో చేస్తున్నారు, చూద్దాం రండి. ఇదిగోండి మా డాడీ. హాయ్ చెప్పండి అందరు మా డాడీకి. హాయ్. వచ్చండి. మా పాప ఏదో తింగర్ పనులు చేస్తుంది, లోపల చూపిస్తారండి. రూమ్ మొత్తం మెస్సీగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇవాళ పూజ కాబట్టి. ఇది చూడండి, ఇంక ఇది నా వీడియోస్ చేసే రూము. ఆల్రెడీ మెస్సీగా అయిపోయింది అందరి బట్టలతో అలా. ఇంక ఇక్కడ రండి, మా అక్క వాళ్ళ పాప, మా పాప వేషాలు చూడండి. మేము పూజ బిజీలో ఉంటే వీళ్ళు తిక్క డ్రెస్సులు వేసుకొని మొత్తం పిచ్చిగా బిహేవ్ చేస్తారు. ఇంకా నేను పూజ బిజీలో ఉన్నా కాబట్టి ఏమన్నా కాసేపు వాళ్ళు అలా చూసేయండి. అక్క వాళ్ళ పాప పడుకున్నారు చూడండి, క్యూట్గా నామాలు పెట్టుకొని చిన్ని తిరుపతి లాగా ఎంత బాగున్నాడో. చాలా క్యూట్గా ఉన్నా. లేసాక మళ్ళీ వాని అల్లరంతా చూపిస్తాను నేను. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకో రుద్రాంశ్. ఐస్ చూపి, ఐస్ నోస్ మీద ఫింగర్. చెప్పు, నా డ్రెస్ నచ్చితే కమెంట్ చేయండి అని చెప్పు. నువ్వు డ్రెస్ నచ్చితేనంటే కామెంట్ చేయండి. అలాగే నా అవుట్ఫిట్, నా శారీ, నా బ్యాంగిల్స్, మెయిన్లీ నా బ్యాంగిల్స్ నచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి. నేను ఇవి ఎక్కడ తీసుకున్నా, శారీ ఎక్కడ తీసుకున్నా డీటెయిల్ క్లియర్గా చెప్తాను. మీకు నచ్చితే కమెంట్ చేయండి. అసలు అందరినీ పరిచయం చేశాను కానీ మా హస్బెండ్ని పరిచయం చేయలేదు. మా ఆయన చూడండి మంచిగా పద్ధతిగా రెడీ అయి ఉన్నాడు. ఫోన్ వస్తుంది చూడండి, ఎంత బాగుందో. నా హెయిర్ స్టైల్ వేసింది ఇదిగో మా చెల్లియే, కానీ క్రెడిట్ తంది కాదు, నాదే. నేను చెప్పినట్టుగా యాస్టీస్గా వేసింది కాబట్టి నా క్రెడిట్సే. హెయిర్ స్టైల్ ఎలా ఉంది చూడండి. ఈ పూజలో మేము బిజీ ఉన్నాం కదా, పిల్లలు మాత్రం అల్లరి చేస్తున్నారు. ఇలా అల్లరి చేసిన ఇంట్లో మంచి సందడి ఉంటుంది. హైదరాబాద్లో ఫ్యామిలీని వదిలేసి వచ్చి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అమ్మ, నాన్న అందరినీ, హస్బెండ్, నేను, మా పాప ముగ్గురమే ఉన్నాం కాబట్టి కొంచెం ఫ్యామిలీని మిస్ అవుతాను. అది ఇంకా అందరూ వస్తుంటే చాలా హ్యాపీగా మంచిగా అందరు ఎగురుతుంటే ఎంత హాయిగా ఉందో చూడడానికి. కానీ మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతుంటే మళ్ళీ సేమ్ రొటీన్ ఉంటుంది. మా డాడీ, మా బావ చూడండి మంచిగా రిలాక్స్ అవుతున్నారు. పూజ చేసి అలసిపోయింది చేసి మార్నింగ్ నైట్ అంతా పడుకోకుండా డెకరేషన్ చేసి పూజ చేసి ఫాస్టింగ్ ఉంటే వీళ్ళు ఎందుకు అలసిపోయి పడుకున్నారో నాకు అర్థం అవ్వలేదు అసలు. కబోర్డ్ మొత్తం నీట్గా చదివాను. రియా కబోర్డ్ మొత్తం నీట్గా చదువుతుంటే మా పాప చూడండి బట్టలన్నీ తీసి నాకు ఇది కావాలి అది కావాలని చెప్తుంది. ఇంకా చూడండి ఒకసారి పూజ కూడా మంచి క్లారిటీగా ఎంత బాగుందో. 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు చూడడానికి. చాలా బాగుంది పూజ. మీకు ఎలా అనిపించింది నా పూజ కింద కామెంట్ చేయండి. ఇంకా స్వామివారు అయితే సేమ్ అలానే స్వామివారిని చూస్తున్నట్టు అనిపించింది. చాలా బాగుంది. ఒకవేళ మీరు పూజ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి, డీటెయిల్డ్గా పెడుతున్నాను ప్రతిదీ. ప్రసాదాలు ఏమేమి చేశాను, పూజ ఎలా చేశాను అని చెప్పేసి. వడలు, చలిమిడి, శనిగలు, ఇది పానకం, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, ఇవి నార్మల్గా రెగ్యులర్గా చేసేదే. హలో సిరి, మా పక్కన వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు చూడండి. పూజ మార్నింగ్ అయితే పక్కనే ఉండి ఇంత లేట్గా వస్తున్నట్టు వెల్కమ్. అదే హాయ్ చెప్పాద్య. హాయ్. నీకైతుంది. హాయ్ చెప్పండి అందరూ. నమస్కారం అమ్మ భక్తురాలు.
స్మైల్. హలో నాని జర హాయ్. అసలు ఒక్క నిమిషం కూడా పడుకోలేదు. ఇంకా ఫాస్టింగ్ అది వల్ల కొంచెం కళ్ళు తిన్నట్టు అవుతుందని చెప్పేసి మజ్జిగ చేసుకుని తాగుతున్నా. అందరికి ఇప్పుడే ఫుడ్ పెట్టేశాను, వాళ్ళు తింటున్నారు. నాకు అసలు ఓపిక లేదు. ఆగండి, పూజ అయిపోయింది, వాయినాలు ఇచ్చేసాను, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు స్పెషల్ గెస్ట్ ఉన్నారు, వాళ్ళకి భోజనాలు పెట్టినా. చూడండి ఆ స్పెషల్ గెస్ట్. ప్రసాదాలు టేస్ట్ ఎలా ఉన్నాయో అడుగుదాం. అటు కెమెరా అడుగుతాం. పులిహోరను కొంచెం పులి కలిపి కొంచెం పులి ఎక్కువ కావాలి. పులిహోరను కొంచెం పులి కలిపి కొంచెం పులి ఎక్కువ కావాలి. స్వీట్స్ ప్రసాదం మొత్తం నేను చేశాను. వంటలేమో ఆలు వంకాయ సాంబార్ మా అమ్మ చేసింది. పాపం ఇంకా వంటలు చేసి సంస్కృతి ఇప్పుడే తిని పడుకుంది. ఇంకా నేను మా బావకి, మా డాడీకి, మా ఆయనకి వడ్డిస్తున్నా. మా ఆయన అర్మన్నలాగా సైలెంట్ గా అవుతుంది. Okay, thank you so much, all of you, for your valuable blessings.